నమస్కారం and welcome to శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. పోటీల్లో కేవలం ప్రైజులు మాత్రమే బయటికి కనిపిస్తాయి, కానీ నిజంగా చూస్తే పోటీల్లో దాగున్నది పోరాడే తత్వం. సరిగ్గా అలాంటి తత్వమే, అలాంటి పోరాటమే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఛాంపియన్లుగా తయారు చేస్తుంది. అలాంటి కొంతమంది ఛాంపియన్స్ ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. లెట్ మీ ఇంట్రొడ్యూస్ ది కంటెస్టెంట్. ఈ రోజు మనం మన మొట్టమొదటి కంటెస్టెంట్ ని కలుసుకుందాం. మన ఫస్ట్ కంటెస్టెంట్ శ్రీకాకుళం నుంచి వస్తున్న నవీన్ తన తల్లి అరుణ గారితో కలిసి వచ్చేస్తున్నాడు. హలో నవీన్, హౌ ఆర్ యు? ఫైన్. ఛాంపియన్ ఎవరు? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆయన. సరే, ఈ నవీన్ ఎంత హార్డ్ వర్క్ చేసి వచ్చాడు? జీకే బుక్స్ బాగా చదివాను, స్పెల్బీ ఇంకా గ్రామర్ బుక్స్, స్పెల్లింగ్ ఉన్నవి అవి చదివాను బాగా. అమ్మ అరుణ గారు నమస్తే. నమస్తే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ అబ్బాయి గురించి చెప్పండి. బాగానే చదువుతాడు, ఇంకా కామ్గా ఉంటాడు. ఈ రోజు ఇక్కడికి ఛాంపియన్ కి రావాలన్న ఆలోచన ఎవరిది? వాడు. ఓకే అండి, మీ అబ్బాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. ఈ రోజు మన రెండో కంటెస్టెంట్ మెదక్ నుంచి వస్తోంది శ్రీజ. తన తల్లి సరిత గారితో మన ముందుకు వస్తోంది. లెట్ మీ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రీజ. హాయ్ మ్యామ్. హాయ్, ఏం చదువుతున్నావు? 8th క్లాస్, ఎక్కడ? మెదక్లో, స్కూల్? శ్రీ సరస్వతి శిశు మందిర్. ఛాంపియన్ అవ్వడానికి శ్రీజ రెడీ అయ్యి వచ్చిందా? ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చావు? చాలా ప్రిపేర్ అయ్యాను, జీకే బుక్స్ చాలా చదువుకున్నాను. ఓకే అమ్మ నమస్తే. సరిత గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అండ్ మీ అమ్మాయి గురించి చెప్పండి నాకు. క్లాస్లో ఫస్ట్ బాగా చదువుకుంటుంది, ఇంట్లో? ఇంట్లో బాగానే ఉంటుంది. ఓకే, ఇంకా ఏం కావాలనుకుంటోంది? ఎలా ఉంటుంది? అల్లరి చేస్తుందా? ఏం అల్లరి చేయదు ఇంట్లో, అస్సలు అల్లరి చేయదా? అస్సలు అల్లరి చేయదు. ఓకే, మీరు అవకాశం ఇవ్వరన్నమాట. అమ్మా, ఈ రోజు మీ అమ్మాయికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మీరు మదర్స్ పోడియం దగ్గరికి వచ్చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్న శ్రీకృత్ తన తల్లి భవానీ గారితో వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రీకృత్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. పక్కన ఇద్దరు ఛాంపియన్ అవ్వడానికి బాగా పుస్తకాలు తిరిగేసి వచ్చారట. నువ్వెలా ప్రిపేర్ అయ్యి వచ్చావు? నేను బాగానే ప్రిపేర్ అయ్యాను. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నా, సెంతియాద గ్లోబల్ స్కూల్లో. వెరీ గుడ్. అండ్ అమ్మ నమస్తే భవానీ గారు, మీరేం చేస్తుంటారు? నమస్కారం అండి, నేను బ్యాంక్లో పనిచేస్తాను, SBHలో. మీ అబ్బాయి ఏం కావాలని మీరు కోరుకున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ IAS. మీ అబ్బాయి సివిల్ సర్వెంట్ కావాలని మీ కల, కానీ శ్రీకృత్ ఏమనుకుంటున్నాడు? ఫస్ట్ డాక్టర్ అయ్యి దాని తర్వాత IAS కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యూ శ్రీకృత్. స్పెషల్ గా మీ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని కలుసుకుందాం. కరీంనగర్ నుంచి వస్తోంది అమృత వర్షిని తన తల్లి సుమ గారితో కలిసి. హాయ్ అమృత వర్షిని. హాయ్. నీ పేరు చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. అంటే అర్థం తెలుసా? లక్ష్మి, మణి, అమృత, అమృతం, వర్షిని, వర్షం. ఇంత కట్టే కొట్టే తెచ్చేలాగా పేరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఆల్ రైట్, వెల్కమ్ టు ది షో. అండ్ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th గ్రేడ్, ఆల్ ఫోర్స్ IAS అకాడమీ, కరీంనగర్. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ నమస్తే అండి సుమ గారు. నమస్తే అండి. మీ అమ్మాయి గురించి చెప్పండి మాకు. ఏమిటి ప్రత్యేకతలు? తను ఫ్రైడే పుట్టిందని లక్ష్మి అని పెట్టామండి. ఛాంపియన్ కి రావాలన్న కోరిక ఎవరిదండి? పాపదే అండి. తనే స్కూల్ నుండి వెళ్ళి కాంపిటేటివ్ లో పాల్గొన్నది. ఓకే అమృత వర్షిని, ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ మీరు కూడా మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ తెలియజేయండి. బెస్ట్ ఆఫ్ లక్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ని మనం కలుసుకుందాం. వసంత్ వస్తున్నాడు వైజాగ్ నుంచి తల్లి పద్మ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ వసంత్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు మ్యామ్? నేను చాలా చక్కగా ఉన్నాను. ఎలా కనిపిస్తున్నాను చెప్పు? బాగా యాక్టివ్గా కనిపిస్తుంది. యాక్టివ్ గా కనిపిస్తున్నాను. అండ్ ఐ వాంట్ యూ గైజ్ ఆల్సో టు బి లైక్ దాట్. కాన్ఫిడెంట్ గా, బోల్డ్ గా, బ్రైట్ గా, యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు కొంచెం నాలాగే మాట్లాడే టైప్ లో అనిపిస్తున్నావు. ఎందుకు నాకు? ఎస్.
వసంత్, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? మ్యామ్ నేను 9th క్లాస్ చదువుతున్నాను విజ్ఞాన్ విద్యాలయంలో. గుడ్, ఆల్ ది బెస్ట్ యూ. నమస్తే అండి పద్మ గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారు? నేను డిటిపి ఆపరేటర్ అండి. ఇంట్లో ఎప్పుడు ఇదే పని అయితే. మీ కళ్ళు అక్షరాలకి, వేళ్ళు కంప్యూటర్ కీబోర్డ్కి అతుక్కుని ఉంటాయి. మీ అబ్బాయి సంగతి చెప్పండి, తనలోని ప్రత్యేకతలు ఏంటి? మా బాబు డ్రాయింగ్ బాగా చేస్తాడు మేడం. కీబోర్డ్ ప్లేయర్. ఇంకా ఎక్కడైనా కాంపిటీషన్స్ అయితే బాగా అటెంప్ట్ అవుతాడు మేడం. ఇలాంటి కాంపిటీషన్ లో మరి ప్రత్యేకంగా విన్ అవ్వాలంటే అమ్మ ప్రత్యేకంగా బ్లెస్ చేయాలి. విషెస్ చెప్పేసేయండి మీ అబ్బాయికి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ గెట్ ఇంటూ అవర్ రౌండ్ నంబర్ 1, పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. అయితే ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇస్తాం, చాయిసెస్ ఇస్తాం. దానిలోంచి మీరు రైట్ ఆన్సర్ చెప్పండి. ఒకవేళ తెలియలేదనుకోండి, కంగారు పడకండి, అమ్మలు ఇక్కడే కూర్చున్నారు. అమ్మ ఈ ఆన్సర్ ఏమిటి అని అడగండి. అమ్మకి తెలిస్తే చెప్పండి, లేదా పాస్ చేయండి. ఆల్ రైట్. మొట్టమొదటి క్వశ్చన్ నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళం నీకోసం. కథల్లో, సినిమాల్లో కనిపించే జేమ్స్ బాండ్ ప్రొఫెషన్ ఏమిటి? ఏ క్రికెటర్, బి పొలిటీషియన్, సి రచయిత, డి సీక్రెట్ ఏజెంట్. ఆప్షన్ డి, సీక్రెట్ ఏజెంట్. అమ్మని అడగవా? అక్కర్లేదు. That is the right answer. 10 points. రెండో ప్రశ్న శ్రీజ, మెదక్ నుంచి వచ్చావు, నీకోసం ప్రశ్న. ఏ దేశానికి చెందిన నేషనల్ ఎయిర్లైన్స్ ని గరుడ అనే పేరుతో పిలుస్తారు? ఈ ఆప్షన్స్: ఏ నేపాల్, బి శ్రీలంక, సి ఇండోనేషియా, డి కంబోడియా. మదర్స్ హెల్ప్. అమ్మా మీ హెల్ప్ కోరుతోంది మీ పాప. ఏమంటారు శ్రీజకి? ఏం ఆన్సర్ ఇస్తారు? పాస్. శ్రీజ అమ్మ పాస్ అంది, నువ్వేం చేస్తావు? పాస్. ఓకే, పాస్ అయితే 0 పాయింట్స్. శ్రీజ మనసులో ఏం ఆన్సర్ ఉంది? ఇండోనేషియా. మనసులో ఉన్నది బయటికి ఎందుకు చెప్పలేదు పాప? దాట్స్ ది రైట్ ఆన్సర్. ఇండోనేషియా ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. శ్రీకృత్ ఫ్రమ్ హైదరాబాద్, పాంచ్ పటాకాలో నీ అవకాశం. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు మహాత్మా గాంధీ గారు ఏ నగరంలో ఉన్నారు? ఆప్షన్స్: ఏ లాహోర్, బి మద్రాస్, సి ముంబై, డి కోల్కతా. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ కల్కట్టా అనుకుంటున్నాను నేను. మీరు కలకత్తా అనుకుంటున్నారు. శ్రీకృత్ ఏం చెప్తాడు? ఓకే, ఐ గో ఫర్ లాహోర్. స్వాతంత్రం వచ్చిన రోజు మహాత్మా గాంధీ కోల్కతాలో ఉన్నారని మీ అమ్మగారు చెప్పారు, అండ్ లాహోర్ లో ఉన్నారు అని నువ్వు చెప్తున్నావు. శ్రీకృత్, యు ఆర్ రాంగ్. అమ్మ చెప్పింది కరెక్ట్. మహాత్మా గాంధీ గారు కోల్కతాలో ఉన్నారు. అమ్మ కోసం తాలియా. అమృతవర్షిణి నీ ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ ప్రధానమంత్రి, బి లోక్సభ స్పీకర్, సి రాష్ట్రపతి, అండ్ డి ఉపరాష్ట్రపతి. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ ఏమంటారు? రాష్ట్రపతి. అమ్మ రాష్ట్రపతి అన్నారు. నువ్వేమనుకుంటున్నావు? నేను రాష్ట్రపతి అని అనుకున్నాను. నువ్వు కూడా అనుకున్నావు రాష్ట్రపతి అని, కానీ అమ్మకు అది తెలుసో లేదో అని పరీక్షించావు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? I'll go with రాష్ట్రపతి. అండ్ రాష్ట్రపతి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్ అమృతవర్షిని. వసంత్, ఇప్పుడు నీ అవకాశం. ఆఫ్ఘనిస్తాన్ లో కరెన్సీ పేరేంటి? నీ ఆప్షన్స్: ఏ అఫ్ఘన్ రియాల్, బి అఫ్ఘన్ అఫ్ఘానీ, సి అఫ్ఘన్ దిరామ్, డి అఫ్ఘన్ రూపీ. I'll take my mother's. అమ్మా అఫ్ఘన్ రియా అనుకుంటున్నాను. రియాల్ అని అమ్మ అనుకుంటున్నారు. వసంత్ ఏం చేస్తావు? I'll go with my mother. అఫ్ఘానీ రియాల్ అనుకుంటున్నావు. వసంత్, ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్. అఫ్ఘన్ అఫ్ఘానీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐఎమ్ సారీ, -5 వసంత్. Naveen from Srikakulam, 10 points. Amrutavarshini from Karimnagar, 10 points. Srija from Medak, 0. Shrikruth from Hyderabad, -5. Vasant from Vizag, -5.
మా ముందున్నటువంటి ఈ ఛాంపియన్స్ టైటిల్ కోసం పరుగు పెడుతున్నారు. మరి వారితో ఆడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఈ పిక్చర్ల గురించిన ప్రశ్న అడుగుతాను. ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే నా దగ్గర 3 పిక్చర్స్ ఉన్నాయి, మీరు 5 ఉన్నారు. మరి ఎట్లా? బజర్. బజర్. ఇది బజర్ రౌండ్. అంటే యాక్టివ్ గా ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. గెట్ రెడీ. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్. ఈ చిత్రంలో కనిపిస్తున్న దేవాలయం ఎక్కడ ఉంది? నవీన్? అరసవెల్లి. అరసవెల్లి. అది సూర్య దేవాలయం అనుకుంటున్నావు నువ్వు, పక్కానా? And that is the right answer. 10 points there. Next picture మీకోసం ఉంది. Here comes your next picture. మీ ప్రశ్న. ఈ చిత్రంలో కనిపిస్తున్న పుణ్యక్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? బజర్స్ మోగాయ్ అండ్ మొదటిగా బజర్ శ్రీజ. గోదావరి నది. పుణ్యక్షేత్రం పేరేంటి? బాసర. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. చిత్రం ద పిక్చర్ లో చివరి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. చూసారా? ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒంటిమిట్ట ఆలయం. ఈ ఆలయంలో ఏ పండగ ఉత్సవాల్ని అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? నవీన్? శ్రీరామనవమి. శ్రీరామనవమి. కరెక్ట్ ఆన్సర్ నవీన్. 10 పాయింట్స్. చిత్రం ద పిక్చర్ పూర్తయిన తర్వాత స్కోర్స్ చూద్దాం. నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళం 30 పాయింట్స్, శ్రీజ ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, అమృత వర్షిని ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, శ్రీకృత్ ఫ్రమ్ హైదరాబాద్ -5, వసంత్ ఫ్రమ్ వైజాగ్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ముచ్చటగా 3వ రౌండ్ లోకి. ముచ్చటగా 3వ రౌండ్ లెటర్ రేచర్. లెటర్ రేచర్ లో 3 పదాలు ఇస్తాను. ప్రతి పదానికి క్లూ ఇస్తాను. పదాల్లో ఉన్న అక్షరాల స్థానంలో మీకు స్క్రీన్ పై బ్లాంక్స్ కనిపిస్తాయి. మొదటి అక్షరం రివీల్ చేసిన తర్వాత మీరు చెప్తే 50 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. రెండో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 40 పాయింట్స్, మూడో అక్షరం రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 పాయింట్స్, నాలుగో అక్షరం తర్వాత 20 పాయింట్స్ అండ్ లాస్ట్ ఆప్షన్ లో 5th ఆప్షన్ లో చెప్పగలిగితే 10 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఎప్పుడు తప్పు ఆన్సర్ చెప్పినా -5. లెటర్ రేచర్ లో మీకోసం మొట్టమొదటి పదం ఆన్ ది స్క్రీన్ 9-lettered వర్డ్. మీకు రివీల్ చేస్తున్నాను మొదటి అక్షరం లెటర్ నంబర్ 4. ఈ పదానికి సంబంధించిన క్లూ. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇదే పని. 50 పాయింట్స్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ నౌ. టైమ్ అప్. 40 పాయింట్స్ కి మరొక లెటర్ నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 6. అపోజిషన్ వాళ్ళకి ఇదే పనబ్బా. పాయింట్స్ కి టైమ్ అప్. 30 పాయింట్స్ కోసం నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 3. No buzzers going. Okay, time up. 20 points కోసం నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 7. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇంకేం పని లేదు ఇది తప్ప. Ten points and your last clue రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. వసంత్ ఫ్రమ్ వైజాగ్. క్రిటిసిజం. Criticism. Can you spell this? CRITICISM. Criticism is the right answer. 10 points, Vasant. Literature లో మీ నెక్స్ట్ పదం. ఇందులో ఉన్నాయి 11 అక్షరాలు. Here comes the word. మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. 50 points if you can answer this now. ఈ పదానికి సంబంధించిన క్లూ. శభాష్, సూపర్, ఎంత బాగా చేస్తావో. పాయింట్స్ కి నేను మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 2. అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది అమృత వర్షిని.
కాంప్లిమెంట్ Complement. Can you please spell it and see? COM. PLI. ఇంకా ఒక అక్షరం మిగిలిపోయిందా? సో దాట్స్ నాట్ ది వర్డ్. అమృతవర్షిణి -5. 30 పాయింట్స్ కి మరొక క్లూ ఇస్తున్నాను. లెటర్ నంబర్ 7. శభాష్, వాట్ ఎ పర్ఫార్మెన్స్, సూపర్. టైమ్ అప్ ఫర్ 30 పాయింట్స్. 20 పాయింట్స్ కోసం మీ నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. దిస్ ఇస్ లెటర్ నంబర్ 1. ఇప్పుడు కనుక చెప్పగలిగితే యూ విల్ గెట్ 20 పాయింట్స్. శభాష్, సూపర్, వాట్ అ పర్ఫార్మెన్స్. టైమ్ అప్. 10 పాయింట్స్ కోసం లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 5. శభాష్, సూపర్, వాట్ అ పర్ఫార్మెన్స్ అని నేను అనాలనుకుంటున్నాను. టైమ్ అప్. 10 పాయింట్స్ కూడా టైం పూర్తయిపోయింది. అమ్మలు ఎవరన్నా చెప్తారా? కమెండబుల్. Commendable is a commendable answer. Wonderful అండి, that's the correct answer. అమ్మకి చప్పట్లు వేసుకోండి. లిటరేచర్ లో మీకోసం వస్తున్న లాస్ట్ వర్డ్. ఇందులో ఉన్నాయి 10 లెటర్స్. ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఈ 10 లెటర్డ్ వర్డ్ లో నేను మీకోసం రివీల్ చేస్తున్నాను. మొట్టమొదటి లెటర్ నంబర్ 6. నేను మీకు ఇచ్చేటువంటి ఈ క్లూ తర్వాత మీరు ఆన్సర్ చెప్పగలిగితే 50 పాయింట్స్ at the first go. Here comes the clue. అయ్యో రామా, ఇది ఎక్కడ విడ్డూరం? ఇదేం విడ్డూరం అండి? ఇదే మీ క్లూ. పాయింట్స్ కి టైమ్ అప్. 40 పాయింట్స్ కోసం మీకోసం మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. ఇదెక్కడ విడ్డూరం? Too much. చెప్పాలి, పాయింట్స్ పెరగాలి. టైమ్ అప్. 30 పాయింట్స్ కోసం మీకు మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. హియర్ కమ్స్ లెటర్ నంబర్ 1. నవీన్. Ridiculous. Ridiculous. Is that a ridiculous answer? Spell please. RIDICULOUS. Ridiculously correct answer. 30 points. Literature పూర్తయిపోయింది. ఒకసారి మీ స్కోర్స్ చూద్దాం. నవీన్ ఫ్రమ్ శ్రీకాకుళం 60 points. శ్రీజా ఫ్రమ్ మెదక్ 10 points. అమృతవర్షిణి ఫ్రమ్ కరీంనగర్ 5 points. వసంత్ ఫ్రమ్ వైజాగ్ 5 points. శ్రీకృత్ ఫ్రమ్ హైదరాబాద్ -5. మనం వెళ్ళిపోవాలి లాస్ట్ రౌండ్ లోకి. ఈ రోజు ఛాంపియన్ డిసైడ్ చేసే ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతోంది. పోటాపోటీగా జరగబోతోంది. సో లెట్స్ గెట్ ఇంటు ఆ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఇది బజర్ రౌండ్. అయితే ప్రశ్నకి వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. మీ స్కోర్ మైనస్ లో ఉన్నా, లీడ్ లో ఉన్నా, ఇంకా లీడ్ లోకి వెళ్ళిపోయే అవకాశం కల్పిస్తుంది. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్న మీకు దానికి డబుల్ పాయింట్స్ ఇస్తుంది, 40 పాయింట్స్ ఇస్తుంది. రాంగ్ ఆన్సర్ ఇస్తే -20. థర్డ్ క్వశ్చన్ గివ్స్ యూ 60 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. లాస్ట్ క్వశ్చన్ అమేజింగ్ గా మీకు 100 పాయింట్స్ ఇస్తుంది. ఆ 100 పాయింట్స్ పట్టుకోగలిగితే ఛాంపియన్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. బట్ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. దిస్ ఇస్ రన్ రాజా రన్. ఆర్ యు గైస్ రెడీ? రన్ రాజా రన్ లో మా మొదటి ప్రశ్న 20 పాయింట్ ప్రశ్న. తామ్రపత్రం అనే పదంలో తామ్రం అంటే ఏంటి? వసంత్ ముందుగా ప్రెస్ చేశాడు. లోటస్. తామ్రపత్రంలో తామ్రం అంటే లోటస్ అనుకున్నావు. నో, తామ్రం కాదు. తామర అంటే లోటస్, తామ్రము అంటే కాపర్ లేదా రాగి. ఐఎమ్ సారీ, -10. హియర్ కమ్స్ యువర్ 40 పాయింట్స్ క్వశ్చన్. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. జాగ్రత్తగా ఆడండి. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏ నగరంలో ఉంది? బజర్ ఫ్రమ్ నవీన్. న్యూయార్క్. న్యూయార్క్ is the
రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ దేర్. సెంచరీ. యాక్చువల్లీ శ్రీకృత్ నువ్వు కూడా బజర్ ప్రెస్ చేసావు, కానీ లేట్గా ప్రెస్ చేసావు. సో నవీన్ సెంచరీ కొట్టేశావు. నవీన్ అందుకోవాలంటే ఈసారి వచ్చేటువంటి ఈ ప్రశ్న మీ నలుగురిలో ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన నవీన్కి సమానంగా రారు, కానీ రన్నింగ్ రేస్లో గ్యాప్ తగ్గిస్తారు. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ ద క్వశ్చన్. 60 పాయింట్లకి ప్రశ్న, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. సిక్కిం రాజధాని. చాలా బజర్స్ వెలిగాయి, కానీ ముందుగా నవీన్. గ్యాంగ్టాక్. Gangtok is the right answer. Fantastic, super performance, 160 points there. Whoa, score లో లీడ్ చాలా వెళ్ళిపోతున్నాడు నవీన్. 160 points తో ఉన్నాడు. ఇప్పుడు కనుక మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పకపోతే లాస్ట్ క్వశ్చన్ సెంచరీ కొట్టి కూడా లాభం ఉండదు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి కూడా మీరు ఛాంపియన్ కాలేరు. సో నౌ 80 points question becomes very important for all 4 of you. నవీన్ ఆల్రెడీ లీడ్ లో ఉన్నాడు. 160 + 80 240కి వెళ్ళిపోతావు. బట్ శ్రీజ, నువ్వు ఈ 80 తెచ్చుకుంటే 90కి వెళ్తావు. అప్పుడు లాస్ట్ క్వశ్చన్ కి నీకు ఇంకా ఛాంపియన్ అయ్యే అవకాశం మిగిలి ఉంటుంది. శ్రీకృత్ సేమ్ వే, నువ్వు గనక ఇప్పుడు 80 తెచ్చుకుంటే 75కి వెళ్తావు. 175 తో లాస్ట్ లో గెలిచే అవకాశం నీకుంటుంది. అమృతవర్షిణి సేమ్ హియర్, 85 పాయింట్స్ కనుక నీ దగ్గర ఉంటేనే లాస్ట్ రౌండ్ లో 100 పాయింట్స్ కి వాల్యూ ఉంటుంది, నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది. వసంత్, శ్రీకృత్ ఎలా అయితే -5 లో ఉన్నాడో నువ్వు కూడా -5 లో ఉన్నావు. సేమ్ కేస్ విత్ యూ. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎవ్రీబడి హ్యాస్ ఎ ఛాన్స్ ఇఫ్ యూ ఆన్సర్ దిస్. రెడీ? 80 పాయింట్స్ కి ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -40. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రాజస్థాన్ కి ముఖ్యమంత్రి ఎవరు? I see the buzzer. Vasant. 5, 4, 3, 2, 1. Time out. Rajasthan Mukhyamantri Vasundhara Raje and Vasant -40. ఇప్పుడు సమాధానం చెప్పినా మీరు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే నవీన్ దగ్గర క్లియర్గా 160 పాయింట్స్ ఉన్నాయి. కానీ సమాధానం చెప్పే అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఎందుకంటే మీరు మైనస్లో ఉన్న, తక్కువ స్కోర్లో ఉన్న ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక చెప్పుకోగలిగే స్కోర్తో, సెకండ్ లీడ్తో ఇంటికి వెళ్ళొచ్చు. నవీన్, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా టైటిల్ నీకు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ యు ఆల్. లాస్ట్ క్వశ్చన్. రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న. 100 మార్కుల ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. కురుక్షేత్రంలో అర్జునుడి రథసారథి ఎవరు? బజర్స్. శ్రీకృత్ ఫ్రమ్ హైదరాబాద్. కృష్ణుడు. కృష్ణుడు ఇస్ ది రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ టు శ్రీకృత్. ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు, కానీ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీకాకుళం నుంచి నవీన్. వండర్ఫుల్ మీటింగ్ యూ ఆల్. పడి లేచే కెరటాల్లాగా ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో మీరందరూ దూసుకు వెళ్ళిపోవాలని శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కోరుకుంటోంది. అండ్ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఈటీవీ అందిస్తుంది సర్టిఫికెట్స్. వసంత్, కంగ్రాచులేషన్స్. నీ అటెంప్ట్ నాకు ముచ్చటగా అనిపించింది. కంగ్రాట్స్. దెన్ అమృతవర్షిని, చాలా చక్కగా కూల్ గా ఆడావు. ఆల్ ది బెస్ట్. శ్రీకృత్, కంగ్రాచులేషన్స్. లాస్ట్ లో బ్రహ్మాండంగా పోటీ పడ్డావు. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ యూ. శ్రీజ, కంగ్రాచులేషన్స్. గుడ్ పర్ఫార్మెన్స్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీకాకుళంకి చెందిన నవీన్. లెట్ మీ వెల్కమ్ హిమ్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నీకోసం ఈటీవీ అందిస్తోంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సర్టిఫికెట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. వెల్ డన్ నవీన్, చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేసావు. ముందు మాత్రం కొంచెం స్లోగా ఉన్నా, లాస్ట్ లో బాగా పికప్ అయ్యావు. అప్పుడేమైంది, అలవాటు పడ్డావా ఏంటి? తెలిసిన క్వశ్చన్స్ రావడం వల్ల చెప్పగలిగాను. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా అనిపిస్తుంది.
అరుణ గారు, మీ అబ్బాయి గెలిచాడు, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా ఆనందంగా ఉంది మేడం. గెలుస్తాడని మీరు అనుకున్నారా? అనుకున్నాను మేడం. ఈ రోజు పిల్లలందరూ కూడా చాలా బాగా పోటీ పడ్డారు కదా, లాస్ట్ లో మీ అబ్బాయి గెలుస్తాడని రుజువు అయిపోతున్న క్షణాల్లో మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అయింది మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్ నవీన్. మేము మిమ్మల్ని కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. అక్కడ నువ్వు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అండ్ 50,000 రూపీస్ కోసం పోటీ పడుతున్నావు. అండ్ పోటీ పడేది మామూలుగా వచ్చే కంటెస్టెంట్స్ తో కాదు, ఛాంపియన్ లో విన్ అయిన కంటెస్టెంట్స్ తో. సో ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, గుడ్ లక్ టు యూ. పోటీలో మార్కులు, ప్రైజులు ఇవి మాత్రమే కాదు కొలమానం. ప్రయత్నించే తత్వం, పోరాట స్ఫూర్తి అవి మాత్రమే నిజమైన ఛాంపియన్ ని తయారు చేస్తాయని నమ్ముతుంది ఈ షో. అందుకే ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛాంపియన్ ఇన్ మేకింగ్ అని నమ్ముతూ మరింత మంది ఛాంపియన్స్ ని మీ ముందుకు తీసుకొస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్.